అని కూడా దే మ్యాటర్ లాట్, సైకో సోషల్ ఫ్యాక్టర్స్. రైట్. ఉషశ్రీ గారు మీరేం చెప్పదలుచుకున్నారు దీని గురించి? కొంతవరకు మేడం చెప్పింది మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఈవెన్ ఐ స్టడీడ్ ఆ సోషోపాత్, నార్సిస్టిక్ బిహేవియర్. మనకి క్రిమినల్ అఫెన్సెస్ చేసేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి ఆ ఎంపతి అనేది ఉండదు. పక్కన వాళ్ళు సఫర్ అవుతుంటే, ఇప్పుడు మేడం చెప్పినట్టు ట్రామా ఇవన్నీ మనం పక్కన పెడితే వీ హ్యావ్ 2 different కేసెస్. ఒకటి భర్తను చంపడం, 2 సినారియోస్ లోను. ఒకటి తల్లిని చంపడం. వెన్ వి లుక్ ఎట్, అందరూ అమ్మాయిలే అండ్ అందరూ ప్రేమ కోసమే. అండ్ అందరూ ఉన్న సినారియో ఎవరైతే చెప్తున్నారో వీళ్ళు వద్దు అని చెప్పి తల్లిదండ్రులు చెప్పింది కాకుండా వాళ్ళకు నచ్చినట్టు, వాళ్ళకి తెలిసినట్టు బతకడానికి అవరోధం క్రియేట్ చేసిన అందరినీ చంపేశారు మనం కన్సిడర్ చేసుకుంటే. ఇక్కడ మూలాలు చూసుకుంటే వాళ్ళ ట్రామాటిక్ సిచ్యువేషన్స్, సైకలాజికల్ ప్యాటర్న్స్ పక్కన పెడితే, ప్రేమకు అడ్డొస్తున్నారని తల్లిదండ్రులను చంపేస్తున్నారు, ఒకవేళ పెళ్లి చేసుకుంటే భర్తల్ని హత్యలు చేస్తున్నారు. యువతుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? మానసిక పరిస్థితి కంటే స్పందన ఒకటి. డబ్బులేంటి చెప్తాను. మానసిక పరిస్థితి కంటే స్పందన ఫస్ట్ థింగ్ వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళ అనుభవంలో మెచ్చినట్టు లైఫ్. ఆవిడ చెప్పిన పాయింట్ లో మనం ఇక్కడ ఒకటి అగ్రీ చేయాలి. సొసైటీ ఒక నార్మ్స్ పెడుతుంది, ఇలా బట్టలు వేసుకోకూడదు, సనాతన ధర్మం, భర్తతో ఉండాలని చెప్పి. మనం ఇన్స్టాగ్రామ్ పోస్టులు లేకపోతే అప్గ్రేడెడ్ రియాలిటీ చూసుకుంటే బట్టలు ఎలా అన్నా వేసుకోవచ్చు, పోస్టులు ఎలా అన్నా పెట్టచ్చు. పెళ్ళైన ఆడవాళ్ళు కూడా అసభ్యకరంగా ఇన్స్టాగ్రామ్ లోనే ఉంటున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్ లవ్వులు, లేకపోతే ఆన్లైన్ లవ్వులు, లేకపోతే కుదిరిన వాళ్ళతో లవ్వులతోనే మొదలవుతున్నాయి ఇవన్నీ. ఇప్పుడు మనం ఈ తల్లి కూతుర్ల కేసు తీసుకున్న బ్యాంక్ మేనేజర్ తో, ఇప్పుడు మనం రీసెంట్ గా చచ్చిపోయిన 2 భర్తల కేసులో లవ్వర్స్. సో ఎక్కడ చూసుకున్నా సరే సోషల్ నార్మ్స్ కి డీవియేటెడ్ గానే బిహేవియర్ ఉంది. ఒకటి లా గురించి తెలుసుకోకపోవడం, పర్యావసానాలు తెలియకపోవడం. జీవితం బాగుంటుంది, మనం ఈ హత్య చేసినా బయటకు వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకచ్చు అనే ఒక అది అసమర్థతో, తెలియనితనం. అసలు రీసెంట్ గా మేఘాలయ కేసు ఇంత వచ్చిన ఈ అమ్మాయి అంత చేయగలిగింది లేకపోతే చేసింది అనడానికి ఐ స్టిల్ హ్యావ్ అ క్వశ్చనబుల్ థింగ్. అండ్ ఇంకోటి డబ్బు అనేది, ఈ అమ్మాయి ఎవరైతే మేఘాలయ కేసు తీసుకుంటే బంగారం తీసుకుని వెళ్ళిపోయింది. అండ్ తను కనుక విధవ అయిపోతే అతని దగ్గర నుంచి డబ్బులు వస్తాయి, పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది, ఇతనితో ప్రశాంతంగా బతకచ్చు. బ్యాంక్ మేనేజర్ కూడా 20 లక్షలు డబ్బులు తీసుకొని, లోన్ తీసుకొని ఈ అమ్మాయిని తీసుకెళ్లిపోయి చక్కగా బతకచ్చు. సో డబ్బులు, కామము, ఈ 2 అన్నిటిని ఓవర్కమ్ చేస్తోంది. హౌ కమ్ దే డోంట్ అండర్స్టాండ్? ఒకటి లా గురించి, పనిష్మెంట్స్ గురించి తెలియట్లేదు స్పందన. అది గూగుల్ చేసుకొని, అంటే అవేర్నెస్ కూడా లేదు. చెప్పాలంటే అసలు మర్డర్ ఈజ్ లైక్ అ లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫైన్ స్టార్టింగ్ ఫ్రమ్ 7 years. వీళ్ళు మర్డర్ ని ఎలా అయితే, అంటే ఇంకొకటి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మర్డర్ ని ఎలా అయినా ఓవర్కమ్ చేసేయచ్చు అనే అపోహకి ఎలా వెళ్తున్నారు. ఏదైతే వీళ్ళ బంగారు జీవితం అనుకుంటున్నారో ఆ జీవితం అసలు ఎలా వస్తుంది వీళ్ళకి? ఒక మర్డర్ చేసేసిన తర్వాత ప్రశాంతంగా బతకచ్చు అనే అపోహలు ఎలా ఉంటున్నారు? ఒకటి అది తెలియని తను, తెలుసుకోలేని తను, అంత విఘ్నత ఉంటే వీళ్ళు ఇది చేయరు. ముందు లైఫ్ లో క్లారిటీ లేదు వీళ్ళకి. ఉన్న క్లారిటీనికి తగ్గట్టు ఏవో యాక్షన్స్ చేసేస్తున్నారు, రియాక్షన్స్ తెలియట్లేదు. అండ్ ఇంకొకటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పెంపకం, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా, సొసైటికల్ నార్మ్స్, సైకలాజికల్ డిజార్డర్స్, ఏదున్నా సరే వాళ్ళు ఆ మొమెంట్ లో వాళ్ళకి ఏం అనిపిస్తే, వాళ్ళకి ఏది కావాలి అనే కోరిక ఉంది చూసావా, అది చాలా గట్టిగా బలయంగా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు తల్లి చనిపోయినా గిలగిలా కొట్టుకుంటున్న అమ్మాయి మళ్ళీ పిలిచి మళ్ళీ చంపింది. 16 ఏళ్ల అమ్మాయి తల్లిని చూసుకుంటే. ఈవిడ చెప్తాం తల్లిదండ్రుల పెంపకం తేడా అని. సరే, తల్లి చెప్పినట్టు విని ఈ అమ్మాయి కంట్రోల్ చేసుకోవచ్చు. మేఘాలయ కేసులో తల్లి చెప్పింది వినకుండా ఆ అమ్మాయి ఒక డెసిషన్ తీసుకుందని తప్పు పడుతున్నాం. ఇదే కాంట్రడిక్టరీలో. ఇట్స్ నాట్ అబౌట్ తల్లి పెంపకము ఇదంతా కాదు. ఒక పర్సన్ గా వాళ్ళు పని చేస్తే రియాక్షన్స్ ఏమొస్తాయి, చంపితే మా జీవితం ఎలా ఉంటుందన్న క్లారిటీ లేకపోవడం ఇస్ వాట్ ఐ థింక్. రైట్. మనతో పాటు డిబేట్ లో లా స్టూడెంట్ కెవిన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే, వెల్కమ్.